నిమిషాలు తక్క 8కి అయింది. బాబు పుట్టాడు అంటే పిల్లగాడు ఏడవలేదు అని ఇట్లా ఈపిలేను కానీ గుండె కడ అని నన్ను ఆంటీ ఆక్సిజన్ పట్టుకో బాబు కంటే పట్టుకున్నాక ఇంకో సిస్టర్ వచ్చి ఆమె పట్టుకున్నాక అమ్మ ఇంకా పిల్లగానికి సీరియస్ ఉంది, మీరు హాస్పిటల్కి వెళ్ళారు నీవు అంకుల్ అని అన్నది. అంటే నేనుండేమన్నా హాస్పిటల్కి మీరెవరమ్మా మా ఆయన వెనక పిల్లగాని తీసుకొని నేను నా పిల్లతో ఉంటా అని నేను అన్నా. అంటే ఓలేమండ్రి నీ పిల్ల నార్మలే అయింది కదమ్మా ఆంటీ, మేము అరుణని చూసుకుంటాము నీవే వెళ్ళా అంకుల్ ఎంబడని ఆ పిల్లగాని చెల్లెల పంపించి తోలేదు. మా ఆయన లోపలికి కూడా రాలేదు, గేటు దాకానే ఊరుకొచ్చిండు. రాయా పిల్లగానికి ఇట్లా ఉందంట పోదామని. ఓలేమని చెప్పి మేమే చూసుకుంటాం అంటే నేను నార్మల్లీ డెలివరీ చేసిండ్రు కదా చూసుకుంటారులే పిల్లగాని బతికించుకుందామని ఈ ఆలోచన మీద నేను మా ఆయన వెనుక ఊరుకుతాను, లేకుంటే నేను ఊరికేదాన్ని కూడా కాదు. ముగ్గురు ఉండరు సిస్టర్, మీరు కూడా ఊరు మీ కాలు మొక్కుతా పోరి అంటే పోకపోయిరి. సరేలే అని మేమిద్దరం పోతే మేము మా అల్లుడు ఫోన్ చేసినాం. చేస్తే ఆడుండవు అబ్బా అంటే ఇక్కడ హాస్పిటల్ కన్నే అత్తమ్మ లోపలికి వెళ్ళలేదు బయటనే అన్నాడు. అంటే సరేలే మేమిద్దరం పిల్లగాని తీసుకొని నీలపూర్ హాస్పిటల్కి పోతున్నాము, నీవు ఉండి అరుణతో కొనైనా అని చెప్పినాం. ఆ చిట్టి ఏదో రాసి ఇచ్చేది సీరియస్ ఉంది అన్నప్పుడు మాకు ఇవ్వచ్చు కదా అబ్బా, చిట్టి కూడా రాసి ఇవ్వలే. మా అల్లుడు పోయి పిల్లని చూస్తామని మా అల్లుడు లోపలికి వెళ్ళేటాలకు పిల్లాడు సీరియస్ ఉన్నాడు కదా పట్టి చిట్టి రాసిస్తాము వెళ్ళిపో అని అది ఏం రాసిండ్రో ఏమో కాగితం ముక్క రాసి బయటికి పంపారు. అస్సలు చెప్పలే. డెలివరీ అయినాక మా అమ్మాయి మాట్లాడింది, బాబా పాపనా అని అడిగింది. అంటే బాబు పుట్టాడు 3 కేజీలు తూకం కూడా వేసారు సార్ నా ముందరని. ఇలా కొట్టేటప్పుడు చూసుకుంది కానీ ఇట్లా మొత్తానికైతే చూసుకోలేదు అనుకుంటా సార్. మాకు కూడా అప్పుడు పనిచేయలే పిల్లగాని మీద 3 కేజీలు పుట్టాడుగా, పిల్ల కూడా మాట్లాడింది. ఇంకా పిల్లగాని బతికించుకుందామా అనే ఆశ మాకు అయిపోయింది. నీవు అమ్మాయి మాట్లాడుకుంటే కూడా మళ్ళీ పిల్లగానే వదిలేసుకుంటుంటో ఏమో. నేను చనిపోయినాక కూడా చెప్పలేదు సారు. ఆ నర్సు ఏం చేసింది, పిల్లగాని తీసింది మా ఇట్లా చేసినాక నాకు మా ఆయనకు టైం అవుతుంది నేను బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతానే అంటుంది. ఇప్పుడు ఉన్నదే 2 సిస్టర్లు, ఒక సిస్టరు పిల్లగానితో ఉంది, ఏడుస్తలేడు. ఇంత కష్టపడి కూడా వేస్ట్ అవుతాం మనం పిల్లగాని బతికేయాలని ఆ సిస్టర్ అన్నదబ్బా ఎవరైతే ఆమె అల్లాడుతుంది. ఈమె మొయిన్కి బాక్స్ కట్టుకోవాలి వెళ్ళిపోకూడదు, మళ్ళీ డెలివరీ కేసు వచ్చినప్పుడు ఒక అరగంట అయితే కూడా ఉండాలి కదా. నువ్వు నా పిల్లని చూసుకుంటే నా పిల్ల చచ్చిపోయేదే కాదు. ఈమె వెళ్ళిపోయింది, నాకన్నా ఎదురుగానే డ్రెస్ మార్చుకుంది, నైట్ వేసుకొని ఉంది, నైట్ ఇడిచేసి డ్రెస్ వేసుకొని ఈమె వెళ్ళిపోయింది. మా ఆయన కూడా బయటకు వస్తుంటే ఎదురొచ్చింది అట. ఇంకా అంతే చూడు, ఇంకా మేము పిల్లగాని తీసుకొని ఉరికినాము. ఇంకా నా పిల్లలను వాళ్ళు ఏం చేసిండ్రు లేదు, ఎవరు లేరు, డాక్టర్ అమ్మ రాలేదు, ఎవరు లేరు. అది పొద్దున డాక్టర్ అమ్మ ఆఫీసర్స్ అయ్యా మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, 66 కోట్లు శాంక్షన్ అయినాము, టెండర్ అయింది, 100 హాస్పిటల్ ఈ దౌర్భాగ్యం రాకపోతుండే కదా, అన్నీ ఉంటుండే కదా, డెలివరీ అవుతుండే కదా. అది కలెక్టర్గా అవసరం లేదు, కాంట్రాక్ట్ బదిలాడుతుండు. హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు బదిలాడు లెటర్ రాసిన కలెక్టర్ మీకు ఇచ్చినప్పుడు మీరు చూడండి. అంటే ఆయనకు అవసరం లేదు, టెండర్ అయిపోయింది, మా గవర్నమెంట్ అనేది టెండర్ అయింది, కేసీఆర్ నాయకత్వం అయింది, హరీష్ రావు వచ్చి ఫౌండేషన్ వేసిండు, దాని వర్క్ స్టార్ట్ చేయమంటే చేయలేకపోవడమే ఈ దౌర్భాగ్యం ఈ రకం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బాధిత కుటుంబాలకు నేను ఆ రోజు చెప్పాము, మొన్న ప్రెస్లో కూడా ఇచ్చాం, బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ 25 లక్షల ఎక్స్చేంజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ 100 పడకల